సాయంకాలం 5 గంటలవుతుంది. చల్లటి గాలి వీస్తుంది. ఆరు బయట కుర్చీలు వేసుకొని కూర్చొని ఉన్నారు గురుమూర్తి, ఓంకార్లు. వారి మధ్య వాతన గాలిలా సుడులు తిరుగుతుంది. వెలవెలబోతున్న నాటకరంగానికి తాను ఆకాశకిరణమంటాడు గురుమూర్తి. బళ్ళారి రాఘవ తర్వాత నేనంటాడు ఓంకార్. పాలవ నాటకాల్లో కనీసం 100 వరకు ఉత్తమ నటుడి అవార్డ్సు తీసుకున్నాను. ఎన్నో పరిషత్తులకి హడలు పుట్టించాను. ఇంకా కాటిసీను, మాయాసభ నా తర్వాతేగా ఎవరైనా? కావచ్చు. హరిశ్చంద్రుడిగా నేను స్టేజ్ మీద నటిస్తుంటే కళ్ళప్పగించి చూస్తారు. ఇప్పటికీ నాకు రోజుకి 20 తక్కువ కాకుండా లెటర్స్ వస్తుంటాయి. మా ఊరిలో కూడా మీరు ప్రదర్శన ఇవ్వాలని. హరిశ్చంద్రుడిని తీసి పక్కన పెట్టు. దుర్యోధనుడి అభినయం చెయ్యగలవా? కళాకారుడనేవాడు అన్ని రసాలు పండించాలి. నువ్వు కొన్ని చెయ్యలేవు. కానీ నేను అన్నీ చేస్తాను. మెప్పిస్తాను. అని నువ్వంటే సరికాదు. నలుగురు చెప్పాలి. అదుగో మన దయాగాడు ఆపద్బాంధవుడిలా వస్తున్నాడు. ఇద్దరి గురించి తెలిసినవాడు. సరైన తీర్పు చెప్పగలవాడు. హాల్లో ఆరుబయట కూర్చొని వాదులాడుకుంటున్నారేమిటి? కుర్చీ లాక్కొని కూర్చుంటూ అడిగాడు దయానిధి. గురుమూర్తి మొత్తం విషయమంతా చెప్పి ఎవరు గొప్పో చెప్పమన్నాడు. దయానిధి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టనిపించింది. అసలు దయా ఉద్దేశంలో ఇద్దరూ నటవిహీనులే. గుడ్డిలో మెల్ల గురుమూర్తి కొన్ని పాత్రలకి న్యాయం చేస్తాడు. కాని అది చెప్పే ధైర్యం లేదు. ఓంకార్ని కించపరిచి గురుమూర్తి గొప్ప అని పొగిడితే ఓంకార్కి తానివ్వవలసిన బాకీ గురించి ఒత్తిడి తేవచ్చు. లేదు, వాణ్ణే పొగిడితే గురుమూర్తి బయటికి గెంటొచ్చు. దయానిధి ధర్మ సంకటంలో పడ్డాడు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున పడ్డానని చింతించాడు. గురుమూర్తంటే పీకల దాకా కోపం వచ్చింది. పెళ్ళాన్ని ప్రాంప్టింగ్ చేద్దువుగాని రమ్మని తనని ఇరుకున పెడతాడేంటి పకిరివెధవ? ఆ మౌనానికి అర్థమేంటి? అసలు మేమిద్దరం పనికిరామనా? రెట్టించాడు ఓంకార్. దయానిధి తెప్పరిల్లి అబే అది కాదు. ఇద్దర్నీ చేరీజు వేస్తున్నాను. ఎంత ఆలోచించినా ఒకటే తోస్తుంది. అదే కరెక్ట్ అని అనిపిస్తుంది. మీరు ఎవరూ నొచ్చుకోకూడదు. నొచ్చుకొని నొప్పులు పడము కాని చెప్పి తగలడు. కసురుకున్నాడు గురుమూర్తి. ఎంజీఆర్ గొప్ప, ఎన్టీఆర్ గొప్ప అంటే ఏం చెబుతాం? రెండూ రెండు సింహాలు, నటసింహాలు. చెప్పి తేలిగ్గా ఊపిరి పీల్చుకొని వెనక్కి వాలాడు. దయానిధి నిర్వచనానికి ఇద్దరు కంగుతిన్నారు. గురుమూర్తి ఇలా కాదని వెనక్కి తిరిగి సుఫలా, సుఫలా అంటూ కేక వేశాడు. భర్త పిలుపుతో సుఫల వడివడిగా బయటకొచ్చింది. దయానిధి కూడా కనబడటంతో ఆమె మొహం మ్లానమయ్యింది. చిరాకుగా మొహం పెట్టింది. మాకో సమస్య వచ్చింది. ఏ చెట్టు లేని చోట ఆయుధపు చెట్టే మహావృక్షమన్నట్టు మాకు నువ్వు తప్ప మరో అవకాశం లేదు. న్యాయమైన తీర్పు చెప్పు. భర్త అని వివక్ష చూపొద్దు. ఇంతకీ మీ సమస్య ఏంటో చెప్పండి. చేతనైతే నేను అర్హురాలిని అనిపిస్తే తప్పక చెబుతాను. ఎవరు గొప్ప? నాటకరంగంలో సీనియర్ అయిన వాడా? లేక అతి చిన్న వయసులోనే అన్ని పరిషత్తులకు హడలు పుట్టించిన నేను గొప్ప? అది నేనెలా చెప్పను? ఒక్కసారి కూడా స్టేజి మీద మీరిద్దరూ ఉండగా చూడలేదు. నిజమే. అయితే ఇప్పుడు చూడు అని లేచాడు గురుమూర్తి. ఓంకార్ కూడా లేచి పద ఇంట్లో వెళ్దాం. అక్క ఇష్టం. ఏం రసం చెప్పినా కాదనకుండా అడ్డు చెప్పకుండా నటిద్దాం. అప్పుడే తేలుతుంది నువ్వో నేనో. సుఫల తల కొట్టుకొని లోపలికి నడిచింది. ఆమెతో పాటు ముగ్గురూ లోపలికొచ్చారు. ఏ రకం పోషించాలి అన్న ప్రశ్న కదలాడింది. సుఫలే వారి సమస్య తీర్చింది. మానవత్వపు విలువలు గల డైలాగ్స్ తీసుకొని చక్కటి మహాభావాలతో నటించమంది. నాకు అభ్యంతరం లేదు. స్కిప్టు లేకుండా ఎలా? అడిగాడు ఓంకార్.
ఏదో సామెత చెప్పినట్టు మంత్రసాని పని ఒప్పుకున్నాక ఏది వచ్చినా పట్టాలన్నట్టు సుఫల వెళ్లి పెన్, ప్యాడ్ తెచ్చుకుంది. చిన్న సీన్ క్రియేట్ చేయటం చాలా తేలిక అనుకుంది. రకరకాల యాంగిల్స్‌లో ఫేస్ తిప్పినా ఒక్క ఆలోచన రావటం లేదు. తల విదిలించుకుంది. ముగ్గురు ఆమె వంకే చూస్తున్నారు. సుఫలకేం రాయాలో అర్థం కాలేదు. తాను చదివిన నవలలు గుర్తుకు వచ్చాయి. ఓస్! నవలలు రాయటం ఇంత తేలిక అని అనుకున్న సందర్భాలు ఒక్కొక్కళ్ళు. తీరా పెన్ను పట్టుకుంటే పేజీ మీద అక్షరం రావటం లేదు. మొట్టమొదటిసారి అనుకుంది సుఫల. కథలు, నవలలు రాయటం అంత తేలికైన పని కాదని. ఓ 10 నవలలు చదివి రచయిత తప్పులు పట్టుకొని హేళనగా మాట్లాడుతూ ఈ మాత్రం మేం రాయలేమా అన్న ధీమా వాస్తవంలోకి వచ్చేసరికి ఏమైందో అర్థం కాలేదు. డబ్బు పోతే పర్వాలేదు, ఆరోగ్యం పోతే ఇబ్బంది. కానీ నైతిక విలువలు కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే. వచ్చిన అవకాశాన్ని వాడుకోలేని వాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా బాగుపడి పైకి రాలేడు. ఇలాంటివి పేజీకొకటి, 2 చక్కటి కొటేషన్స్ నవలల్లో తగిలితే ఈ మాత్రం నేను రాయలేనా అని అనుకునేది. అక్షర పోరాటం అనుకున్నంత తేలికైన పని కాదనుకుంది. అది భగవంతుడు మాత్రమే ఇచ్చే వరం అని నిశ్చయించుకుంది. ప్యాడ్‌ని విసురుగా పక్కన పడేసింది. నా వల్ల కాదు. నాకున్న పరిజ్ఞానం మొత్తం ఉపయోగించిన ఒక్క సన్నివేశం చక్కటి డైలాగ్స్‌తో రాయలేకపోతున్నాను. వీలుంటే ఈ రచయితని పిలిపించండి. ఓ అర పేజీ డైలాగులు రాసి పెడతాడు. సరేలే, ఈ స్క్రిప్ట్ రాయటానికి 2 నెలలు పట్టింది. పైగా వాళ్ళ ఆవిడ ఫెయిర్ చేయాలి. ఆమె మహా లేటు. దానికంటే ఏదైనా బుక్‌లోని ఓ సన్నివేశం తీసుకుంటే భేషుగ్గా ఉంటుంది. ఓ సలహా పడేశాడు దయానిధి. తప్పన్నప్పుడు ఏం చేస్తారు? ర్యాక్ వైపు వెళ్లి దొరికిన పుస్తకాలు తీసుకొని ముగ్గురూ చకచకా పేజీలు తిప్పారు. దొరికింది! అరిచాడు దయానిధి. ముగ్గురూ అతని వైపు చూశారు. దయానిధి తనకి నచ్చిన డైలాగు చదవటం ప్రారంభించాడు. తప్పు ఒక్కసారి అది తెలియకుండానే చేస్తాం. తర్వాత చింతించినా తప్పు తాలూకు ఫలం అనుభవించక తప్పదు. మనిషనేవాడు తప్పులు చేయటం సహజం. మంచివాళ్ళు, మనసున్నవాళ్ళు వాటిని క్షమించాలి, మన్నించాలి అన్నాడు సుఫల వంక చెమ్మగిల్లిన కళ్ళతో చూస్తూ. బాగుంది. చక్కటి భావప్రకటనలకి సరిపోయే డైలాగులు తృప్తిగా అన్నాడు గురుమూర్తి. సుఫల దయానిధిని తెరిపార చూసింది. రాత్రి సినిమా హాల్లో చేసిన దానికి క్షమాపణలా దీనంగా మొహం పెట్టాడు. తాను చేసిన చండాలపు పనికి పరివర్తన చెంది చెప్పిన డైలాగ్‌లా ఉంది. ఎందుకో సుఫలకి అతని ఆ స్థితిలో చూస్తే మారం చేసిన తర్వాత దెబ్బలు తిన్న చిన్నపిల్లాడిలా అనిపించాడు. మనసు తేలికైంది. దయను క్షమించనంటూ హాయిగా నవ్వి అంది. కేవలం వన్ సైడ్ డైలాగ్‌తో మీ నాటకానుభవం నాకు అంతుపట్టకపోవచ్చు. దయానిధి గారు చెప్పిన డైలాగ్ వెర్షన్ కంటిన్యూటీ కలుపుదాం. అవే డైలాగ్స్‌ని మీరిద్దరూ ఎక్స్‌ప్రెస్ చేయండి. అప్పుడే నేనెవరు గొప్ప అనేది చెప్పగలుగుతాను. ఆలస్యం అమృతం విషం. తర్వాత కంటిన్యూటీ డైలాగ్స్‌ని వెతకండి. నాలో నటన వేషం పరవళ్ళు తొక్కుతుంది ఉత్సాహంగా అన్నాడు ఓంకార్. సుఫల ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించి చెప్పింది. తప్పు చెయ్యటం జంతు సహజం. తిరిగి తన తప్పును తెలుసుకున్నవాడు మనిషి, మహాత్ముడవుతాడు. అలాంటి వాడికి తన తప్పు వల్ల బాధపడేవారి దగ్గర్నుంచే కాదు, ఆ భగవంతుడి నుంచి కూడా క్షమాపణ లభిస్తుంది. దయానిధి కళ్ళు అరవెడుపులయ్యాయి. తెచ్చిపెట్టుకున్న కృతజ్ఞత కళ్ళల్లో చూపించాడు. మరోపక్క ఓంకార్ ఉత్సాహపడుతూ గురుమూర్తితో చెప్పాడు. వెరీ గుడ్. స్క్రిప్ట్ రెడీ. ఫస్ట్ నేను నటిస్తాను. తర్వాత నీ మిసెస్ చెప్పిన చాప్టర్‌ని నీవు అందుకో. అంతా ఓంకార్ వంకే నిశ్చలంగా చూస్తున్నారు. ఓంకార్ తద్ధాత్మికంగా కళ్ళు మూసుకున్నాడు. అప్పటికే తాను చెప్పవలసిన వర్షన్ని మనసులో వల్లే వేసుకుంటున్నాడు.
ఓంకార్ కళ్ళ ముందు స్టేజ్ కదలాడింది. కొన్ని వేల మంది ప్రేక్షకులు కనపడ్డారు. స్టేజికి ప్రేక్షకుల మధ్య తెర అదప్పుడు నెమ్మదిగా తొలగిపోతుంది. ఓంకార్ గిర్రున వెనక్కి తిరిగాడు. మొహం భావరితంగా పెట్టాడు. తర్వాత విరక్తిగా పెట్టాడు. డైలాగ్‌ని బట్టి ఫేస్ ఫీలింగ్స్‌ను మారుస్తూ చక్కటి భావప్రకటన చేశాడు. చెయ్యనిదల్లా ఒక్కటే ఒత్తులు పలకకపోవటం. అది గమనించింది సుఫల. తర్వాత గురుమూర్తి అందుకున్నాడు. ముందుగా అనుకున్నట్లుగానే సుఫల చెప్పిన వర్షన్‌ని అందుకున్నాడు. తప్పు చేయడం జంతు సహజం. వరసగా చెప్పుకోపోతున్నాడు. కొంత నటుడి డైలాగ్ వర్షన్‌లా మొహంలో ఫీలింగ్స్ లేవు. అది వేదాంతంలా చెబుతున్నాడో, విరహంగా చెబుతున్నాడో అర్థం కాలేదు. మొత్తానికి 4 వాక్యాలు పూర్తి చేశాడు. ఆ తర్వాత హాయిగా ఊపిరి పీల్చుకొని సుఫల వంక చూశాడు. ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు. దొందు దొందే. నీకంటే చెవటాయనను నేను అన్నట్టు ఉంది ఇద్దరి స్థితి. ఆ సంగతి చెబితే మొగుడు తననక్కడే తన్నడం సత్యం. బాధపడే నిజం కన్నా సంతోషపడే అబద్ధం చెప్పటం అన్ని విధాల మంచిదన్న సూక్తి ఆచరించాలనుకుంది. ఎందుకో ఆ సమయంలో కాళిదాసు, కాళికాదేవి గుర్తుకొచ్చారు. పాపం ఆమెది ఇటువంటి స్థితే. కాకపోతే ఒకటే తేడా. ఇక్కడ తన భర్త, అక్కడ ఆమె బిడ్డ. ఇంకో తేడా ఉంది. అక్కడ ఉన్నది ఉందండ పండితులు. ఇక్కడ ఉన్నది చచ్చు దద్దమ్మలు. హ్మ్. చెప్పండి. మా ఇద్దరిలో ఎవరు గొప్ప? ఓంకార్ టెన్షన్ పడుతూ అడిగాడు. పర్వాలేదు. నీకు నా పరిజ్ఞానంతో నీకనిపించింది నిర్భయంగా చెప్పు. తొందర చేశాడు గురుమూర్తి. దయానిధి కూడా పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిలా ఊపిరి బిగపట్టి నిల్చున్నాడు. సుఫల నెమ్మదిగా అంది. ఓంకార్ ఒక్క క్షణం ఆగింది. వేటగాడి బాణం సూటిగా వచ్చి గుండెల్లో దిగబట్టినట్లనిపించింది. ఓంకార్ నటనండి. అయితే తాను? తట్టుకోలేక అరిచాడు. అయితే నేను ఎవర్నే చెప్పు? త్వామేహం రండా అరిచాడు. సుఫల అవక్కైపోయింది. ఓ ముపిరిగున్న కెరటం పెటాలున మొహాన్ని తాకినట్లనిపించింది. రండా రండా త్వమేహం రండా ఆ పదానికి తెలుగు అర్థం. తన తల్లి పతిత. తనని పూర్తిగా చెప్పనీయకుండానే తన తల్లిని పతితని చేశాడు తన భర్త. అది నలుగురిలో. అప్పుడప్పుడే ఆమె స్థిమితపడుతుంది. గత 2 రోజులుగా చాలా మారాడనుకుంది. తనని నిందించి అవమానించటం లేదనుకుంది. కాని అంతా కలిసి ఇవాళ ఇంత హేయంగా. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. పెమిట చెంగు తీసి నోటికడ్డం పెట్టుకొని గిర్రున వెనక్కి తిరిగి వంటగదిలోకి వెళ్ళింది. సుఫల ఏడుస్తూ వెళ్ళటం ఓంకార్‌ని విచలితుణ్ణి చేసింది. ఛీఛీ! నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోటానికే సిగ్గుపడుతున్నాను. ఏదో సరదాగా అనుకున్న దాన్ని ఇంత సీరియస్‌గా చేస్తావా? నీ మొహం నాకో వారం దాకా చూపించకు. విసురుగా అని బయటకి నడిచాడు. దయానిధికి ఒక్క ముక్క అర్థం కాలేదు. త్వమేహం రండా అంటే ఏమిటో, అందరూ ఎందుకిలా ఆవేశపడి వ్యధ చెందుతున్నారో అర్థం కాక అసలేం జరిగింది? అడిగాడు గురుమూర్తిని. పద అలా బయటికెళ్దాం అని బయటకి అడుగులేశాడు. దూరంగా ఓంకార్ సందు మలుపు తిరగటం వారికి కనిపిస్తుంది. ఛఛ! అనవసరంగా ఆవేశపడ్డాను. అనుకున్నదొకటి, అయిందొకటి. ఇలాంటి సరదాల వల్ల నీకు ఇంట్లో కాస్త చనువు వస్తుందని చేశాను. తీరా చూస్తూ వికటించింది. కానీ ఏం చేస్తాం? మళ్ళీ రేపు రా. నేను ఆఫీస్‌కెళ్ళగానే. చిన్నగా మాటలు కలుపు. వేడెక్కించు. ఆశలు రేపు. అసలే నా మీద కోపంగా ఉంది. ఈ సమయంలోనే మంచి అవకాశం. ఇనుము వేడి మీద ఉన్నప్పుడే దాని వాడి తెలిసేది. రేపటితో క్లైమాక్స్ ఇస్తాను గాని త్వమేహం రండా అంటే అర్థం ఆగలేక అడిగాడు.
గురుమూర్తి తల వంచుకొని నెమ్మదిగా చెప్పాడు. నేనెవర్నే? లం అని. దయానిధి నోరు వెళ్ళబెట్టాడు. కట్టుకున్న భార్యని నలుగురిలో లం అని సంబోధన. అసలా క్షణంలో వీడు మనిషా, పశువా అని అనిపించాడు. కాని మరుక్షణంలోనే అనుకున్నాడు. మనిషైతే పుస్తె కట్టిన దాన్ని పరీక్షించమంటాడా? ఏడడుగులు నడిచిన దాన్ని పట్టుకోమంటాడా? జీవితాంతం కలిసుండే ఆడదాన్ని అవహేళన చేసుకుంటాడా? నువ్వు ఖచ్చితంగా మనిషివి కాదురా! మనిషి రూపంలో ఉన్న పందివి కసిగా అనుకున్నాడు దయానిధి. ఏంటి ఆలోచిస్తున్నావ్? తట్టాడు గురుమూర్తి. అబ్బే ఏం లేదు. రేపు ఎన్నింటికి మీ ఇంటికి రావాలా అని. మనసులోని మాటని మార్చి చెప్పాడు. 10 వచ్చేయ్. నేను 9 వెళ్తాను. ఏది ఏమైనా సాయంకాలం కల్లా నా భార్య గురించి తెలుసుకోవాలి. రేపు నా ఇంట్లో ఉందంటే ఆమె సౌజన్యమూర్తి. పూజకి వినియోగించే కొబ్బరి నీరంతా స్వచ్ఛమైనది. లేదు నా కర్మ బాగోలేక నేను ఊహిస్తున్నదే నిజమైతే ఆ క్షణమే తన్ని తగిలేస్తాను. హాయిగా ఈ శేష జీవితాన్ని ఏ మారుమూలల్లో గడుపుతాను. ఆ ఆ అంత ఆవేశపడకు. భవిష్యత్తుని వర్తమానంలో ఊహించటం డెడ్ రాంగ్. వేచి చూద్దాం. అంతా నీ భ్రమ. నీటిలో ఉన్నవాడికే లోతు తెలిసేది. 24 గంటలు ఆమెతో గడిపేవాణ్ణి. నివురుగప్పిన నిప్పుల మూసుకుపోయిన ఆమె కోరికల్ని గమనించలేనంత మూర్ఖుణ్ణి కాదు. అయినా ఇంకా ఏదో ఆశ. నేను పొరపాటు పడుతున్నానేమోనని. నీ ఆశ అడియాస అవ్వదు. రేపటితో నీ సమస్య వీగిపోతుంది. గురుమూర్తి కళ్ళల్లో ఆశ కదలాడింది. మరో 5 నిమిషాల దయానిధితో పిచ్చపాటి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గురుమూర్తి పిల్లిల్లా ఇంట్లో అడుగుపెట్టాడు. ఇల్లంతా స్తబ్దంగా ఉంది. లోపల వంటగదిలో వంట చేస్తున్న శబ్దాలు వినిపించాయి. సుఫల అంటే ఆ క్షణంలో జాలి కలిగింది. తననెంత అవమానించినా అలగదు. తన బాధ్యత మాత్రం మర్చిపోదు. అన్నీ బాగానే ఉంటాయి. తన అనుమానం నిరాధారమై తాను కొద్దిగా ప్రవర్తన మార్చుకుంటే తన జీవితంలో అశాంతికి లోటు లేదు కదా! ఏదేమైనా రేపటితో తేలిపోతుంది. దయగాడు మాటలకి, చొరవకి ఏమాత్రం స్పందించినా వాడు తనకి చెప్పక మానడు. ఆ తర్వాత తన జీవితం. నో, అలా జరగదు. సుఫల అలాంటిది కాదు. అనవసరమైన అనుమానం. అంతే. అంతే. భోజనం రెడీ. కాళ్ళు కడుక్కొని రండి. వడ్డిస్తాను. గురుమూర్తి తల విదిలించి లేచాడు. సుఫల మౌనంగా వడ్డిస్తుంది. తనని అవమానించినందుకు, లంజని చేసినందుకు కలిగిన బాధేమీ ఆమె మొహంలో కనబడటం లేదు. చాలామంది ఆడవారిలా సాధించే లక్షణాలు లేవు. నమ్రతగా మంచినీళ్ళు చెంబుని అతని ముందుకు జరిపింది. సారీ, తొందరపడ్డాను నొచ్చుకుంటూ చెప్పాడు. చారు పొయ్యమంటారా? అడిగింది సుఫల. సారీ అన్నానుగా. నువ్వే ఆలోచించు. నువ్వు మా ఇద్దర్నీ పొగుడ్తావనుకున్నాను. ఇద్దరికిద్దరే అంటావనుకున్నాను. ఓంకార్ గొప్ప నటుడన్నావు. ఓ కళాకారుణ్ణి కించపరచటమేగా అది? సుఫల నెమ్మదిగా నోరు విప్పింది. నన్ను మీరు పూర్తిగా చెప్పనీయలేదు. నా ఉద్వేగం కూడా అదే. నాకా అవకాశం ఇవ్వలేదు. నటదండి. నటదండి. ఓంకార్. భావశ్రీ, గురుశ్రీ నటనకి మీరే సరిసాటి. ఇదే నేను చెప్పాలనుకున్నది. కాని మీరే పూర్తిగా చెప్పనీయలేదు. నన్ను నలుగురిలో తక్కువ చేశారు. గురుమూర్తి ప్రేమగా భార్య భుజం మీద చెయ్యేశాడు. అతని కళ్ళు వాత్సల్యంగా ఉన్నాయి. ఎన్నో చెప్పాలనుకున్నాడు. అనునయంగా దగ్గరికి తీసుకోవాలనుకున్నాడు. ఏది చెయ్యలేకపోయాడు. మౌనంగా భోజనం కానిచ్చాడు. ఆ రాత్రి భారంగా గడిచింది.